ఏమైంది మనీషా? ఇందాకటి నుంచి ఒకటే వామిటింగ్స్ ఆంటీ. వాంతులా? అవును, అస్సలు ఆగడం లేదు. మిత్రాకి నీకు మధ్య ఏం జరగలేదన్నావు కదా, మరి వాంతులు ఎలా వస్తున్నాయి? నిజం చెప్పు. మిత్రని మోసం చేస్తున్నావు కదూ? నువ్వేదో వేరే ప్రేమికురాలు అనుకున్నాను. మిత్రని తప్ప మరొకరిని కన్నెత్తి చూడవనుకున్నాను. ఎవడు వాడు? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? ఆపండి ఆంటీ, ఇవి ఆ వాంతులు కాదు. నేను జ్యూస్ అడిగితే లక్ష్మి అందులో ఏదో కలిపిచ్చింది. ఆ జ్యూస్ తాగినప్పటి నుంచి వాంతులు పట్టుకున్నాయి. ఇంకా నయం, మోషన్స్ కూడా అవ్వలేదు. ఈ అరుపులు ఆపసోపాలు నా దగ్గర కాదు, అరవింద్ అక్క దగ్గర చూపించు. రచ్చ రచ్చ చేసేద్దాం. కరెక్టే ఆంటీ, వెళ్ళి అందరినీ హాల్లో పిలవండి. ఏం జరిగింది? లక్ష్మి నా కడుపుని నాశనం చేయడానికి ప్లాన్ చేసింది. నన్ను, నా కడుపులోని బేబీని చంపడానికి కుట్ర పన్నింది. ఎవరి మీద ఎలాంటి నిందలు వేస్తున్నావు మనీషా? లక్ష్మి ఏంటి నిన్ను చంపడానికి ప్రయత్నం చేయడం ఏంటి? నిజం బావుగారు, ఈ మనీషా ఏదో జ్యూస్ అడిగింది. లక్ష్మి అందులో ఏ విషయమో కలిపేసి ఇచ్చేసింది. నా ముందే మనీషా పాపం 25 సార్లు వామిటింగ్ చేసుకుంది. చూసారా చూసారా, మళ్ళీ చేసుకుంది. ఇది కుట్ర కాకపోతే ఇంకేంటి? మనీషాపై కోపం ఉంటే మాత్రం మరి చంపాలని చూడడం ఏంటి? మరి ఇంత దుర్మార్గమా? ఆపండి పిన్ని, లక్ష్మి అలాంటిది కాదు. మరి నాకు వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి మిత్ర? లక్ష్మి చేసిన జ్యూస్ తాగిన తర్వాతే నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. అన్నయ్యకి పిల్లల్ని దూరం చేస్తావా? నీకు బాగా అయింది. మా అక్కతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మనీషా. ఏయ్ లక్ష్మి, మనీషా చెప్తోంది నిజమా? నేను తనకి జ్యూస్ ఇవ్వడం వరకు నిజమే అత్తయ్య. కానీ ఆ వామిటింగ్స్ జ్యూస్ తాగడం వల్ల కాదు. మరి దేని వల్ల వాంతులవుతున్నాయి? వేవిళ్ల వల్ల. అవును, ఆ మధ్య నువ్వేదో అపర ప్రేమికురాలు అన్నట్టు బిల్డప్ ఇచ్చావు. ఆయన ఏ జ్యూస్ ఇష్టపడతారో ఏ జ్యూస్ ఇష్టపడరో తెలియని నువ్వు మళ్ళీ ప్రేమికురాలివి. నువ్వు ఆ ఫ్రూట్ జ్యూస్ అడిగినప్పుడే ఆయన దాన్ని తాగరు అని నాకు తెలుసు. అందుకే ఆ జ్యూస్లో కిచెన్లో ఉన్న వెనిగర్ కలిపేశాను.
అప్పుడు నువ్వు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నావులే. నేను ఏం చేస్తున్నానో కూడా నువ్వు గమనించలేకపోయావు. ఇద్దరం ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ఒక కొత్త బంగారు లోకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త, అక్కడ దారి తప్పిపోతావేమో. ఏంటి సెట్ అయ్యలా? తాగు జ్యూసు. అదేదో సినిమాలో ఒక పెద్ద ఆయన చెప్పారు, అతిగా ఆశపడే ఆడది జీవితంలో పైకొచ్చినట్టు చరిత్రలోనే లేదు అని. నువ్వు పెద్దగా సినిమాలు చూడవు కదా, అందుకే నీకు ఈ సినిమా చూపించా. నైట్ అంతా మిత్రగారి పక్కన ఉంటానన్నావు, ఇప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు. సోలోగా ఎంజాయ్ యువర్ సెల్ఫ్.